తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి అక్టోబర్ వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో వివిధ రకాల వాహనాలపై స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను దర్శనమిస్తారు. స్వామివారు ఎన్ని రకాల వాహనాలపై ఊరేగుతారు తదితర వివరాలపై టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా కరెస్పాండెంట్ వర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి ఎలాంటి వాహన సేవలు ఉంటాయి, ఆ వాహన సేవల వెనుక విశిష్టత ఏంటి, మనతో పాటు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. స్వామి నమస్కారం. స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంటేనే వాహన సేవలు. ఆ వాహన సేవలను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ వాహన సేవల వెనుక పరమార్థం ఏమిటి? ఎన్ని రకాల వాహనాలు ఉంటాయి? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శాలిగ్రామ శిలాస్వరూపంగా స్వామివారికి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆగమోక్తంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. సుమారు 365 రోజుల్లో 400కు పైగా ఉత్సవాలు స్వామివారికి విశేషంగా నిర్వహించబడుతూ ఉంటాయి. స్వామివారి అలంకార ప్రియుడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క భక్తుల రక్షణార్థమై వెంకటేశ్వర స్వామి అవతారంగా ఆవిర్భవించారు. ఈ వెంకటేశ్వర స్వామి అవతారంగా కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజు స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ఈ బ్రహ్మోత్సవాల దగ్గరుండి జరిపించారని, తర్వాత శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం బ్రహ్మ నిర్వచించిన ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలని వైభవంగా ప్రతి ఏటా 9 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి సదా సేవకులుగా ఉండి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారినంతా కూడా ఈ వాహన సేవల్లో విశేషంగా సుమారు 13 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు నిర్వహిస్తారు. మొట్టమొదటిగా నిత్యం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి శేషతల్పంగా ఉండి ఎల్లవేళలా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి మాతను అంటిపెట్టుకుని ఉండి ఆదిశేషుని వాహనం పైన మొట్టమొదటి రోజు ఆదిశేష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన కృష్ణాలంకరణ ఘట్టనలతోటి అలంకారం గావించి పుష్పాలంకరణ విశేషంగా జరిపి విశేష ఆభరణాలతో అలంకరణ జరిపి స్వామివారికి పెద్ద శేష వాహనాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. తర్వాత రెండో రోజు వాసుకి అనే చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చిన్న శేష వాహన సేవ నిర్వహించబడుతుంది. రెండో రోజు రాత్రి పాలను నీళ్లను వేరు చేసేటటువంటి స్వచ్ఛమైన ఇది కలిగిన శక్తి కలిగినటువంటి హంసవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి సరస్వతీదేవి అలంకారంలో హంసవాహన సేవ రెండో రోజు రాత్రి నిర్వహించబడుతుంది. ఈ హంసవాహన సేవలో స్వామివారి యొక్క హంస నీళ్ళని పాలని వేరు చేసే విధంగా మానవంలోని చెడుని మంచిని కలిపి చెడును వేరు చేసి మంచిని వృద్ధి చెందే విధంగా చేస్తుందని కూడా మనకి హంస యొక్క విశిష్టత. అదేవిధంగా మూడో రోజు ఉదయం మృగరాజు అయినటువంటి సింహవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. ఈ సింహవాహనానికి కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ప్రహ్లాదును రక్షించినట్టుగా ఈ సింహవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి యోగ నరసింహస్వామి అలంకారంలో తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు రాత్రి ముత్యపందిరి వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేలతో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా ఉత్సవం జరుగుతుంది. ఈ కల్పవృక్షం అనేది మనకి క్షీరసాగర మదనంలో కల్పవృక్షము, కామధేనువు, అమృత భాండాలన్నీ కూడా లభించినట్టు, ఆ యొక్క అమృత భాండాలు ఈ యొక్క కల్పవృక్షాన్ని అంతా కూడా దేవతలు స్వీకరించినట్టు, అటువంటి కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనం కూడా స్వామివారికి వాహనంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి 4వ రోజు ఉదయం వైభవంగా తిరువీధి ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ జరుగుతుంది. సర్వభూపాలు కూడా స్వామివారి దాసులే అని చెప్పి ప్రతీకగా ఈ కల్పవృక్ష సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. ఇక 5వ రోజు ఉదయం మోహిని అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరణ గావించి మరొక తిరిచిపోయిన కృష్ణస్వామితో పాటు పల్లకీలో మోహిని అవతారంలో శ్రీ మలయప్ప స్వామి 4 తిరువీధుల్లో వైభవంగా ఉత్సవం జరుగుతుంది. ఈ క్షీరసాగర మదనంలో ఈ అమృతాన్ని అంతా కూడా రాక్షసులు తీసుకోవాలని చూసినప్పుడు
మోహిని రూపంలో శ్రీ వెంకటేశ్వర శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులను మైమర్పించి ఆ యొక్క అమృతాన్ని అంతా కూడా దేవతలకు పంచడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా నమ్ముకున్న వారికి ఉంటుందని ఈ మోహిని అవతారాన్ని కూడా విశేషంగా ఈ బ్రహ్మోత్సవాల 5వ రోజు ఉదయం స్వామివారికి అలంకరించబడుతుంది. ఆ రోజు రాత్రి లక్షలాది మంది భక్తులు వేచి చూసేటటువంటి స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ గరుడ వాహన సేవలో మామూలు గరుడ సేవలకు భిన్నంగా మూలమూర్తికి సదా అలంకరణలో ఉండేటటువంటి చతుర్భుజ లక్ష్మీహారము, సహస్రనామమాల, మకరకంఠి ఇత్యాది విశేషమైన ఆభరణాలన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరంలో జరిగే బ్రహ్మోత్సవాల 5వ రోజు గరుడ వాహన సేవలో మాత్రమే శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహనం పైన అలంకరించబడుతుంది. ఈ తిరువీధుల్లో ఈ ఆభరణాలన్నీ కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఊరేగింపుగా భక్తులు నేరుగా వీక్షించవచ్చు. కాబట్టి లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవను దర్శించుకుంటూ ఉంటారు. ఇక 6వ రోజు ఉదయం హనుమంత వాహనం పైన శ్రీ కోదండరాముని అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరించి వైభవంగా హనుమంత వాహన సేవ జరుగుతుంది. హనుమంత వాహనం దాస్యభక్తికి నిదర్శనము. రాముల వారికి సదా దాస్యభక్తితో హనుమంతుల వారు రాముల వారిని తన గుండెల్లో ప్రతిష్ఠించుకుని సదా రామనామ స్మరణతోటి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందారు. ఆ రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో వైభవంగా ఉత్సవం జరుగుతుంది. గజలక్ష్మి గజవాహనం అనేది లక్ష్మీకరం అమ్మవారికి ప్రీతికరమైన వాహనము. అట్లాగే గజేంద్ర మోక్షంలో స్వామివారు ఆ గజరాజును రక్షించాడు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి గజరాజు స్వామివారిని సదా సేవించుకుంటూ ప్రతి వాహనంలోనూ గజరాజు సేవలు అందిస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన గజవాహనం పైన 6వ రోజు రాత్రి స్వామివారికి వైభవంగా ఉత్సవం జరుగుతుంది. ఇక 7వ రోజు సూర్యచంద్రులు కూడా నేత్రాలుగా స్వామివారి విశ్వరూప దర్శనంలో మనకు దర్శనమిస్తారు కాబట్టి ఆ సూర్యచంద్ర వాహనాలపైన 7వ రోజు వైభవంగా జరుగుతుంది. ఇక చివరి రోజు స్వామివారి ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రం. ఆ రోజు అవబృధోత్సవాన్ని వైభవంగా వరహస్వామివారి ముఖమండపంలో శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవులతో కలిపి అట్లాగే చక్రతాళ వారికి విశేషంగా స్నపన తిరుమంజనం గావించి విశేషమైన ఆగమోక్తమైన పూజా కైంకర్యాలు పుష్కరణలు పూర్తయిన తర్వాత చక్రస్థాన మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి సదా సేవకులుగా ఉండేటటువంటి అందరినీ కూడా కరుణా కటాక్షాలతో స్వామివారు తన చెంతన చేర్చుకుంటారనే దానికి ప్రతీకగానే ఈ వాహన సేవలన్నీ నిర్వహించబడతాయి. స్వామి చెప్తున్నారు. వాహన సేవల పరమార్థం కూడా వేణుగోపాల్ దీక్షితులు గారు వివరించారు. అలాగే స్వామివారికి ఈ 10 రోజుల పాటు ఎలాంటి వాహనాలు ఉంటాయి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాలు కూడా ఐన్యూస్తో స్వామి వివరించడం జరిగింది. ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో జరిగే ఏదైతే వాహన సేవలకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐన్యూస్, తిరుమల.